from Sahitya Academy. Hearty welcome to everybody on behalf of Sahitya Academy, the eminent writers as well as the Webline Literature Series viewers. Today's Webline Literature Series in Telugu, we are organizing a literary forum on Corona Nepatyam Telugu Sahitya Prapanchamalu, Telugu literary world in post-corona pandemic. Hearty welcome to the esteemed participants, Academy Award winner and an eminent critic in Telugu, also Academy's GC member, Acharya Rachapalam Chandrasekhar Reddy Garu, another Academy General Council member and eminent short story writer, Shri Vasireddy Naveen, and other eminent writers, Dr. B. Tirupati Rao, who is Registrar of Dravidian University in Kuppam, and as well as another important writer, Dr. S. Venugopal from Telugu. So, I once again welcome all the 4 participants of this literary forum on behalf of Sahitya Academy. కేంద్ర సాహిత్య అకాడమీ కరోనా నేపథ్యం తెలుగు సాహిత్య ప్రపంచం అనే అంశం మీద ఒక వెబినార్ అంతర్జాల సదస్సు నిర్వహించడం సరైన సమయంలో సరైన చర్య అని నేను భావిస్తూ ఉన్నాను. ఈ సదస్సులో కరోనా నేపథ్యంలో తెలుగు సాహిత్య ప్రపంచం ఎలా ఉన్నది, భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే అంశం అనేటువంటి ఆలోచన చేసుకోవడానికి మనం దీన్ని ఉపయోగించుకుందాం. 1990కి తర్వాత ప్రపంచ ప్రజలందరికీ పరిచయమైన పదాలు ఒక 3 ఉన్నాయి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ. ఈ 3 అంశాలు ప్రపంచం మీద, ప్రత్యేకించి భారతీయ ప్రజా జీవితం మీద తీవ్రమైన ప్రభావం చూపించాయి. అనేక దుష్పరిణామాలు వచ్చాయి. మంచి చెడు రెండూ కూడా భారతదేశం గత 30 ఏళ్ళుగా అనుభవిస్తూ ఉంది. రచయితలు మాత్రం ప్రపంచీకరణను ఇప్పటికి కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ ప్రపంచీకరణకు మూల స్తంభం అమెరికా గనక అమెరికానే అందరూ రచయితలు విమర్శించేటువంటి వాళ్ళు. గ్లోబలైజేషన్ అంటే అమెరికనైజేషన్ అని భారతీయ రచయితలు భావించారు. దాని పరిణత రూపమే, దాని ఫలితమే ఇప్పుడు గత 6 నెలలుగా మనం అందరం ప్రపంచవ్యాప్తంగా బాధపడుతున్నటువంటి ఈ కోవిడ్-19 అనేటువంటిది. ఇది చైనా దేశంలోని వుహాన్ నగరంలో ఒక ప్రయోగశాల నుంచో ఎక్కడి నుంచో బయటకు వచ్చింది కనుక ఇప్పుడు అంతా చైనాను విమర్శిస్తూ ఉన్నారు. మనకు మన దేశానికి చైనా దేశానికి సరిహద్దు సమస్య ఉండడం వల్ల మన దేశంలో చైనా మీద విమర్శ ఎక్కువగా ఉంది. కారణం ఏమైనా కానీ ఈ కోవిడ్-19 వల్ల ప్రపంచం అంతా బాధపడుతూ ఉంది. కరోనా వైరస్ మరొక్కసారి ప్రపంచ రచయితలందరినీ ఒకే కేంద్ర బిందువు దగ్గరికి తీసుకొచ్చింది, ఏకం చేసింది. అందరూ తన గురించే రచనలు చేసేటట్లుగా కోవిడ్-19 తయారు చేసింది. 2 ప్రపంచ యుద్ధాల తరువాత 1929 నాటి ఆర్థిక మాన్యం తర్వాత 1917 నాటి అక్టోబర్ విప్లవం తర్వాత ప్రపంచ రచయితలందరినీ ఒకే అంశాన్ని గురించి రచనలు చేసేటట్టుగా చేస్తున్నది ఈ కరోనా వైరస్ అనేటువంటిది. ఇవాళ ప్రపంచ రచయితలంతా తమ తమ ప్రాదేశిక, స్థానిక సమస్యలన్నింటి పక్కన పెట్టి ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్నటువంటి ఈ కరోనా వైరస్
వ్యాధిని గురించే రాస్తున్నారు. జీవితం ఈ కరోనా వైరస్ వల్ల ఎలా నాశనమైపోతుందో చెబుతూ ఉన్నారు. ఇది ప్రపంచ భాష అన్నింటిలోనూ వస్తూ ఉంది. అందుకోసం కరోనా సాహిత్యం అంటే ప్రపంచ సాహిత్యం అని మనం అర్థం చేసుకోవాలి. కట్టమంచి రామలింగారెడ్డి గారు 1914లో కవిత్వ తత్వ విచారం అనేటువంటి విమర్శ గ్రంథంలో ఒక వాక్యం చెప్పారు. భాషా చరిత్రమును దేశ చరిత్రమును నిత్య సంయోగములు అని అన్నారు. అంటే సమాజం ఎలా నడుస్తూ ఉన్నదో సాహిత్యం కూడా అలాగే నడుస్తుంది అని అర్థం. సామాజిక చరిత్రలో సాహిత్య చరిత్ర అంతర్భాగం అని మనం ఇవాళ అని అనుకుంటూ ఉన్నాం. ఇప్పటి సమాజం ఏది అంటే అది కరోనా సమాజం. ఇప్పటి ప్రపంచం ఏది అంటే అది కరోనా ప్రపంచం. అందుకోసం ఇప్పటి సాహిత్యం ఏది అంటే అది కరోనా సాహిత్యం. ఈ అంశం ఇప్పటికే గత 6 నెలల్లో బాగా రుజువైంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. ఈ వాస్తవాన్ని ఈనాటి సాహిత్యం ప్రతిబింబిస్తూ ఉన్నది. ఏ కాలపు సాహిత్యం ఆ కాలపు సమాజాన్ని ప్రతిబింబిస్తుంది అనడానికి నేటి ఈ ప్రపంచ కరోనా సాహిత్యమే నిదర్శనం. కరోనా వైరస్ను మనం దాని బాధల్ని అది సృష్టించిన బాధల్ని మనం భరిస్తున్నాం. ఈ కరోనా వైరస్ను నిర్మూలించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పుడో ఒకప్పుడు దాన్ని మనం తరిమి కొట్టక తప్పదు. కరోనా వైరస్ నిర్మూలింపబడిన తర్వాత మన జీవితం ఎలా ఉండబోతుంది, మన సాహిత్యం ఎలా ఉండబోతుంది అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ప్రపంచ యుద్ధాలు ముగిసిపోయినా ఆ తర్వాత వచ్చిన సాహిత్యంలో కూడా ఆ యుద్ధాలే వస్తువు అవుతూ వచ్చాయి. అలాగే కరోనాను మనం నిర్మూలించుకున్న తర్వాత కూడా మన సాహిత్యంలో అది వస్తువుగా కొనసాగుతుంది, చాలా కాలం కొనసాగుతుంది. అది సృష్టిస్తున్న బీభత్సాన్ని ఇప్పుడు చూస్తున్న యువ రచయితలు ఇంకా చాలా కాలం కరోనాను మర్చిపోకుండా చిత్రిస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా మనం సాహిత్యంలో మన సాహిత్యంలో స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వాళ్ళు, తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు, తండ్రులు, తాతలు, ముత్తాతలు పాత్రలుగా కనిపిస్తూ ఉంటారు. అలాగే కరోనా కాలం మనుషులు కూడా భవిష్యత్ సాహిత్యంలో మనకు పాత్రలుగా తారసపడతారు. భవిష్యత్తులో రచయితలు వస్తువులు ఏం మార్చుకున్నా, ఏ వస్తువును గురించి రాసినా కరోనా నేపథ్యం తప్పకుండా ఉంటుంది. తెలుగులో ఈ 4 నెలల్లోనే కనీసం ఒక 4000 కవితలు వచ్చి ఉంటాయి. అనేక రకాల మాధ్యమాలలో కలిసి కథలు, నవలలు వేళ్ల మీద లెక్క పెట్టదగినవి మాత్రమే ఇప్పటిదాకా వచ్చాయి. భవిష్యత్తులో వీటి సంఖ్య పెరుగుతుంది. ఇక మీదట తెలుగు సాహిత్య చరిత్ర రాసేవాళ్ళు ఒక ప్రత్యేకమైన అధ్యాయం కరోనా సాహిత్యానికి కేటాయించవలసిన అవసరం ఇవాళ ఏర్పడింది. తెలుగులో ఇప్పుడు సంప్రదాయ సాహిత్యం వస్తున్నది. గతకాలపు విశ్వాసాలు దీనికి ప్రాతిపదిక. అభ్యుదయ విప్లవ సాహిత్యాలు వస్తున్నాయి. ధనిక పేద వైరుధ్యాలు వీటికి ప్రాతిపదిక. అస్తిత్వ సాహిత్యాలు వస్తున్నాయి. కులం, జెండర్, మతం, ప్రాంతం వీటికి ప్రాతిపదికలు. ఇవి భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. తమ తమ ప్రాతిపదికల పునాది మీద కరోనాను గురించి వీళ్ళందరూ రాస్తారు. సంప్రదాయ విశ్వాసాలను, విలువలను వదులుకొని మనం నష్టపోయామని వాటిని పునరుద్ధరించుకోవడం ఈనాటి అవసరమని సంప్రదాయ సాహిత్యం ఇంకా చెబుతూనే ఉంటుంది. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా పేదలను, శ్రామికులను ఎలా వాళ్ళ మూలుగులను పీల్చేసిందో అభ్యుదయ విప్లవ సాహిత్యాలు చెబుతాయి. కుల దృక్పథంతో దళితులు, బహుజనులు ఎలా కరోనా వల్ల బాధలు పడ్డారో అస్తిత్వవాద సాహిత్యం చెబుతుంది. అలాగే కరోనా వల్ల మహిళలు ఎలా జీవితాల్లో కష్టాలు ఎదుర్కొన్నారో
స్త్రీవాద సాహిత్యం చెబుతుంది. ముస్లింలు, క్రైస్తవులు ఎలాగా కరోనా వ్యాధితో బాధపడ్డారో మైనారిటీల సాహిత్యం చెబుతుంది. ఇంటికన్నా గుడి పదిలం అనేవాళ్ళు వెనకటి రోజుల్లో, అది ఇప్పుడు తిరగబడింది. గుడి కన్నా ఇల్లే పదిలం అని ఇప్పుడు అంటున్నారు. భవిష్యత్తులో కుటుంబ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని చెప్పే సాహిత్యం రావడానికి బాగా అవకాశం ఉంది. తాగుబోతూ, తిరుగుబోతూ భర్తలు కంట్రోల్ కావాల్సిన అవసరాన్ని చెప్పే సాహిత్యం వస్తుంది. స్త్రీ పురుషుల స్వేచ్ఛా విహారాలను నియంత్రించవలసిన అవసరాన్ని చెప్పే సాహిత్యం వస్తుంది. యాత్రల పేరుతో, పబ్బుల పేరుతో, క్లబ్బుల పేరుతో ఇల్లు వదిలిపెట్టి తిరిగే అలవాటును విమర్శించే సాహిత్యం భవిష్యత్తులో పుష్కలంగా వస్తుంది. కన్నబిడ్డల్ని ఇష్టారాజ్యంగా ఆధునికత పేరుతో గాలికి వదిలేసే బాధ్యతా రాహిత్యాన్ని ఎత్తి చూపే సాహిత్యం కూడా భవిష్యత్తులో రావడానికి పెద్ద అవకాశం ఉంది. కరోనా వైరస్ మనుషుల మధ్య ఇప్పుడు అపనమ్మకాన్ని బాగా పెంచింది, దూరాన్ని పెంచింది, భయాన్ని నెలకొల్పింది. ఇప్పటి సాహిత్యం ఈ వాస్తవాలను చాలా విస్తృతంగా చిత్రిస్తూ ఉన్నది. ఈ సమయంలోనే ప్రజలు మళ్ళీ మనం గతంలోలాగా కలుసుకోవాలని, కలివిడిగా తిరగాలని కోరుకుంటున్నారు. భయం లేని, దూరం పాటించని, అనుమానాలు లేని రోజుల కోసం ప్రజలు నిరీక్షిస్తూ ఉన్నారు. భవిష్యత్ సాహిత్యం ప్రజల ఈ ఆకాంక్షలను ప్రతిబింబించేటువంటి చిహ్నాలు కనిపిస్తున్నాయి. ఆర్ట్ ఆల్వేస్ యునైట్స్ పీపుల్ అని ఒక సోవియట్ విమర్శకుడు అన్నాడు. కళ ఎప్పుడైనా ప్రజలను కలుపుతుందని. కరోనా ఇప్పుడు ప్రజల్ని విభజించింది, ప్రజల్ని విడదీసింది, మనిషి నుంచి మనిషిని దూరం చేసింది. భవిష్యత్తులో సాహిత్యం ప్రజలు కలుసుకోవటాన్ని ప్రధానంగా చిత్రిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, వైరస్ సోకిన ప్రజల్ని కాపాడడానికి వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు చేస్తున్న కృషి అనిర్వచనీయమైనది. వీళ్లను 3 దఫాలుగా రకరకాలుగా మనం అభినందించుకున్నాం. వీళ్ళ కృషిని శ్లాఘిస్తూ ఇప్పటికే చాలా కవితలు వచ్చాయి. భవిష్యత్తులో వీరి సేవల వస్తువుగా కథలు, నవలలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అంతేకాదు, తమ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వైద్యులు, ఉద్యోగులు కూడా ఉన్నారు. వీళ్ళ స్మృతిలో కవితలు, కథలు, నవలలు వస్తాయి. ఇప్పటికే చాలా కవితలు వచ్చాయి. భవిష్యత్తులో కథలు, నవలు కూడా వస్తాయి, నాటకాలు కూడా వస్తాయి. వీళ్ళ జీవితాల వస్తువుగా భవిష్యత్తులో విరివిగా కల్పనా సాహిత్యం వస్తుంది. భారతీయ గ్రామాలలో ఎన్ని అసమానతలున్నా ఒక మనిషి చనిపోతే అందరూ కలిసి ఆ మనిషికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. కరోనా వైరస్ ఈ సహకారానికి చిచ్చుపెట్టింది. ఆసుపత్రిలో మరణించిన కరోనా వ్యాధిగ్రస్తులకు గ్రామాలలో అంత్యక్రియలు జరపకుండా ప్రజలు అడ్డుకుంటున్నారు. ఆ వైరస్ అందరికీ సంక్రమిస్తుందనే భయం కారణం కావచ్చు, లేదా ఆ గ్రామానికి అరిష్టం అనేటువంటి అజ్ఞానము కారణం కావచ్చు. ఏమైనా ఇది ఒక అమానుషమైనటువంటి పరిణామం. నెల్లూరులో ఎంతోమంది రోగులకు సేవలందించిన ఒక డాక్టర్ కరోనా వైరస్ సోకి మరణించారు. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించడం చాలా కష్టమైపోయింది. ఈ దుష్పరిణామాలను విమర్శనాత్మకంగా చిత్రించే సాహిత్యం రావాలి. ప్రజలను ప్రాణాలు కాపాడడానికి కృషి చేసిన వాళ్ళకే అంత్యక్రియలకు దిక్కు లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి అనేటువంటి ఆలోచన రేకెత్తించే సాహిత్యం రావాలి. వెనకటి రోజుల్లో ఎయిడ్స్ వ్యాధి సోకిన వాళ్లను దూరంగా పెట్టేవాళ్ళు. ఇప్పుడు కరోనా రోగులకు ఆ పరిస్థితి దాపురించింది. ఎయిడ్స్ రోగులను నిరాదరించడం పట్ల అనేక రకాలుగా ప్రజలను చైతన్యవంతం చేయగలిగాం కాబట్టి వాళ్ళ పరిస్థితి మెరుగైంది. కరోనా రోగుల విషయంలో కూడా ఈ ప్రయత్నాలు బాగా జరగాలి. కరోనా వ్యాధి సోకి వైద్యం చేయించుకొని వాళ్ళు తిరిగి ఇళ్లకు వచ్చిన తర్వాత వాళ్ళని మామూలు మనుషులుగా భావించబడాలి. ఇటువంటి భావాలను ప్రచారం చేసే సాహిత్యం కూడా భవిష్యత్తులో వస్తుందని
నేను నమ్ముతూ ఉన్నాను. మనకు స్వతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటింది. ఈ కాలంలో మన దేశం ఎంతో అభివృద్ధి సాధించింది అన్ని రంగాలలోనూ. కానీ అభివృద్ధి చెందుతున్న కొలది సమస్యలు కూడా పెరుగుతున్నాయి. గత 3-4 దశాబ్దాలలో, ప్రత్యేకించి ప్రపంచీకరణ కాలంలో, ప్రజలు పల్లెలు వదిలిపెట్టి పట్టణాలకు, నగరాలకు వలస వచ్చేస్తున్నారు. నగరీకరణ బలిసిపోయింది. సామాన్య ప్రజలు జీవనం కోసం ఉన్న ఊరిని వదిలి నగరాలకు వలసపోతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా విధించబడిన లాక్డౌన్ సమయంలో 2-3 నెలలు నానా అవస్థలు పడ్డారు ఈ వలస కూలీలు, కార్మికులు. లాక్డౌన్ సడలించగానే ఆ వలస కూలీలంతా దేశవ్యాప్తంగా ఒకేసారిగా రోడ్ల మీదకి వచ్చేశారు. కాలినడకన స్వస్థలాలకు బయలుదేరారు. వాళ్ళ బాధలు వర్ణనాతీతం. బీభత్సంగా గడిచాయి కనీసం 10 రోజులు. అదొక పెద్ద విషాద యాత్రలాగా సాగింది. ఈ సందర్భంగా మనం చేస్తున్నటువంటి అభివృద్ధి ఇంకా 15 కోట్ల మంది భారతీయులకు అందలేదు కదా అనేటువంటి చర్చ ఈ సమయంలో జరిగింది. భవిష్యత్తులో మన దేశంలో అభివృద్ధి ఎవరికి దక్కుతున్నది అనేటువంటి ప్రశ్నలతో సాహిత్యం రావడానికి అవకాశం ఉంది. ప్రజలను వలసపోకుండా ఆపి ఎక్కడి వాళ్లకు అక్కడనే ఉపాధి చూపించడం పాలకుల బాధ్యత. ఈ బాధ్యతను గుర్తు చేసే సాహిత్యం కూడా భవిష్యత్తులో వస్తుంది. మన దేశంలో ఏ సమస్య వచ్చినా దానికి భావవాదులు ఒక రకంగా, భౌతికవాదులు మరొక రకంగా స్పందిస్తారు. భావవాదులు దైవం వైపు చూస్తారు, భౌతికవాదులు సైన్స్ వైపు చూస్తారు. భావవాదులు యజ్ఞాలు, యాగాలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలకు పూనుకుంటారు. భౌతికవాదులు వైజ్ఞానిక పరిష్కారం కోసం అన్వేషిస్తారు. కరోనా వైరస్ బయటపడగానే ఈ 2 రకాల వాళ్ళు స్పందించారు. లాక్డౌన్ కాలంలో అన్ని మత సంస్థలు మూతపడ్డాయి. కానీ యజ్ఞాలు, యాగాలు, పూజలు, ప్రార్థనలు జరిగాయి. కరోనా మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. బ్రెజిల్ ప్రధానమంత్రి కరోనా వైరస్ సోకి ఆసుపత్రిలో చేరి కోలుకుని బయటకు వచ్చి ఇప్పుడు సైన్స్ తప్ప ఇంకేది పరిష్కారం కాదని ప్రకటించడం మనం గమనించాలి. అందుకోసం భవిష్యత్తులో ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని వైజ్ఞానిక సాహిత్యం పెద్ద ఎత్తున రావడానికి అవసరం ఉంది, అవకాశం ఉంది. భవిష్యత్తులో కరోనా వస్తువుగా రాబోయే సాహిత్యం కరోనా సృష్టించిన సంక్షోభం చూసి ప్రజలు భయపడకుండా మనిషి మీద మనిషికి నమ్మకం కలిగించాలి, బ్రతుకు మీద ఆశను కలిగించాలి, సమాజం మీద గౌరవం కలిగించాలి. అలాగే పోరాట శక్తిని కూడా ఇవ్వాలి. చివరగా నేను ఒక అంశం చెప్పదలుచుకుంటున్నాను. గత 6 నెలల్లో, లేదంటే కనీసం మార్చి నుంచి ఈ కరోనా వైరస్ వస్తువుగా ప్రజల జీవన సంక్షోభాన్ని చిత్రిస్తూ, వర్ణిస్తూ అన్ని భారతీయ భాషల్లోనూ కూడా లక్షలాది కవితలు వచ్చాయి, కథానికులు వస్తున్నాయి. అందుకోసం కరోనా వైరస్ వ్యాప్తిని మనం అరికట్టిన తర్వాత భారతీయ భాషల్లో వచ్చినటువంటి గొప్ప కవితలను సాహిత్య అకాడమీ ఒక పెద్ద సంకలనంగా తీసుకొస్తే బహుశా చరిత్రలో నిలిచిపోయేటువంటి సంకలనం మనం తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకి తెలుగులో ఆదేశ రవి అనేటువంటి ఒక తెలంగాణ కళాకారుడు బస్సులొద్దు, బండ్లు వద్దు, ఇడిసిపెడితే నడిచిపోతామని పాడిన పాట ఈరోజు ప్రపంచ కరోనా సాహిత్యంలో చేరవలసినటువంటి గొప్ప పాట అది. అలాగే చాలా కథలు వచ్చాయి, నవలలు వచ్చాయి. అందుకోసం సాహిత్య అకాడమీ భారతీయ కరోనా కవిత్వం అనే సంకలనం ఒకదానిని, భారతీయ కరోనా కథానిక అనే మరొక సంకలనాన్ని తీసుకొస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని, నిర్మాణాత్మకంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. భారతదేశం కరోనా ప్రమాదం నుండి త్వరగా కోలుకోవాలని, భారతీయ ప్రజలు మరలా అన్యోన్యంగా తిరగాలని, ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవాలని కోరుకుంటూ రచయితలందరికీ, ఈ కరోనా కాలంలో ప్రజలకు భరోసానిచ్చిన భారతీయ రచయితలందరికీ నేను శుభాకాంక్షలు అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.
నమస్కారం. నా పేరు వాసిరెడ్డి నవీన్. నేను కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ మెంబర్ని. 1980-90 మధ్యకాలంలో ప్రజా సాహిత్య అనే ఒక సాహిత్య మాసపత్రిక సంపాదకుడుగాను, తర్వాత అమెరికా నుంచి వెలువడే తెలుగునాడి అనే పత్రిక సంపాదకుడుగాను పనిచేశాను. అన్నిటికంటే ముఖ్యంగా గత 30 ఏళ్ళుగా రకరకాల తెలుగు పత్రికల్లో వచ్చిన కథలన్నీ చదివి వాటిలో ఉత్తమమైన వాటితో ప్రతి సంవత్సరం వార్షిక కథా సంకలనాన్ని నా సహమిత్రుడు పార్పేమి శివశంకర్తో కలిసి సంపాదకత్వంలో తీసుకొస్తున్నాం. ఇది బహుశా భారతీయ భాషల్లో ఈ ప్రయత్నం తెలుగులోనే మొదటిసారిగా జరిగి కొనసాగుతుందని అనుకుంటున్నాను. ఇది నా పరిచయం. ఇవాళ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో, విచిత్రమైన సమావేశంలో ఒక విచిత్ర స్థితి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మన సమావేశాలు అంటే ఎప్పుడు హాయిగా నలుగురి మధ్యలో కొంతమంది ఒక సమావేశంలాగా జరుపుకోవడం అలవాటు. అలా కాకుండా ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చుని భయంగా బతుకుతూ ఇలా ఆ భయం బతుకు గురించి, భవిష్యత్తులో ఇలా ఉంటే సాహిత్య రంగం ఏమవుతుంది అనే విషయం గురించి మాట్లాడుకోవడం అనేది కొంచెం విచిత్రంగానే అనిపిస్తుంది. నాకెప్పుడు దేని గురించి మాట్లాడాలన్నా 2 నవలలు ప్రారంభ వాక్యాలు బాగా గుర్తొస్తాయి. ఆ 2 నవలలు ఏమిటంటే, ఒకటి టాల్స్టాయ్ రాసిన అన్నా కెరీనా నవల ప్రారంభ వాక్యం, రెండోది డికెన్స్ రాసిన చార్ల్స్ డికెన్స్ రాసిన టేల్ ఆఫ్ 2 సిటీస్లోని ప్రారంభ వాక్యం. సరే, మొదటి వాక్యం అనేది అన్నా కెరీనా నవల్లో మొదటి వాక్యం మాత్రం జీవితాంతం గైడింగ్ ఫోర్స్ లాగానే ఏ జీవితాలను ఎలా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇవాళున్న ఈ ప్రత్యేక స్థితికి మాత్రం చార్ల్స్ డికెన్స్ రాసిన టేల్ ఆఫ్ 2 సిటీస్, 2 మహానగరాలని తెలుగులో కూడా అనువాదం అయింది. అది ఆ 2 మహానగరాల ప్రారంభ వాక్యాలు నా పరిస్థితికి సరిగ్గా అతికినట్టు సరిపోతాయని నేను అనుకుంటున్నాను. It was the best of the times, it was the worst of the times. It was the age of wisdom, it was the age of foolishness. It was the epoch of life, it was the epoch of incredulity. It was the season of light, it was the season of darkness. It was the spring of hope, it was the winter of despair. We have everything before us, we had nothing before us. ఇలా సాగే ఈ పారాగ్రాఫ్లో ఇట్ వాజ్ ది సీజన్ ఆఫ్ ది లైట్ అండ్ ఇట్ వాజ్ ది సీజన్ ఆఫ్ డార్క్నెస్ అనే మాటలు కరెక్ట్గా ఇవాళ సిచ్యుయేషన్కి సరిపోతాయి అనుకున్నా. కాబట్టి మనకు అద్భుతమైనటువంటి ఒక నాగరికత వెలసిల్లుతున్న ఈ సందర్భంలో ప్రపంచం మొత్తం యావత్ మానవాళి ముందుకి నాగరికత వైపు అభివృద్ధి చెందుతున్న ఈ దశలో ఒక్కసారిగా ఏదో జరిగినట్టు కూలబడిపోవడం అనే ఒక విచిత్రమైన స్థితి వాళ్ళుంది. ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం మహా గందరగోళ స్థితిలోకి నెట్టివేయబడింది ఒక్క నెల రోజుల కాలంలో. గత 4 నెలలుగా అంతా గందరగోళంగా ఉంది, అంతా అయోమయంగా ఉంది. ఆశ నిరాశల మధ్య జీవితం కొట్టాడుతోంది. ఏ కాలంలో ఏం జరుగుతుందనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఏకకాలంలో ఒకవైపు ఆశ, మరొకవైపు నిరాశ, ఈ 2 కొట్టుమెట్లాడుతున్న ఈ దశలో మనం భవిష్యత్తులో సాహిత్య రంగం ఎలా ఉండబోతుంది, ఈ వాతావరణం కొనసాగుతుందా, భవిష్యత్తులో సాహిత్య రంగం ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. సరే, ఎవరైనా రచయితలు జనరల్గా ఎందుకు రచనలు చేస్తారు అంటే, నాకు తెలిసినంతవరకు ఎలా రచనలు చేస్తారు అంటే, సమాజంలో వాళ్ళు నిత్యం తిరుగుతూ ఆ సమాజంలో ఉన్న స్థితిగతుల్ని, సమాజంలో ఉన్న వైరుధ్యాలని, సమాజంలో ఉన్న ఆటుపోటుల్ని అన్నిటినీ తమ రచనల ద్వారా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఒకటి. రెండోది, తమలో జరిగే ఆ బాహ్య పరిణామాల వల్ల తమలో జరిగే అంతరంగ కల్లోలాలను చిత్రించడం అనేది రెండో పనిగా రచయితలు చేస్తుంటారు. ఇవాళ పరిస్థితుల్లో ఈ 2 కష్టంగానే ఉన్నాయి. అంతరంగ కల్లోలం గురించి చెప్పాలి అంటే నిరాశ, ఒకవైపు
బాహ్య పరిస్థితుల గురించి చెప్పాలంటే బయటికి తిరగలేని పరిస్థితి, తిరిగి ఏం జరుగుతుందో తెలుసుకుని దాని గురించి రాసుకోవాలంటే పేపర్లో లేకపోతే ఇట్లాంటివే తప్ప మనం హాయిగా తిరగగలిగే స్థితి లేనితనంగా ఉన్నప్పుడు ఇవాళ రాయడం అనేది కూడా ఒక సాహసోపేతమైన చర్యగా మారిన సందర్భం రచయితకి. నిజమే, హాయిగా రాసుకోవాల్సిన పరిస్థితి సాహసోపేతమైన కార్యంగా ఎందుకు మారింది, ఎలా మారింది అనేది కూడా ఆలోచించుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా అంటే ఎప్పుడు మనం చెప్తుంటాం మామూలుగా సమాజంలో రెండు వర్గాలు, ఒకటి దోచుకునే వర్గం, దోచుకోబడే వర్గం, లేదా ఉన్నవాడు లేనివాడు. దోచుకునే వర్గంలో ఉన్నవాడు ఉంటే దోచుకోబడే వర్గంలో లేనివాడు ఉండడం అనేది మనం సహజంగానే చూస్తున్నాం. అంతేకాదు ఈ రెండోది ఈ వర్గం మనం ఎప్పుడు చూస్తుంటే ఇది ఈ కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరింత స్పష్టంగా మనకి కనపడుతోంది. ఎందుకంటే వైద్య విషయంలో కానీ ప్రభుత్వాలు చేస్తున్న రకరకాల కార్యక్రమాల అంటే ప్రభుత్వాల నిస్సహాయత వల్ల వైద్య రంగంలో కానీ ఈ ఉన్న కరోనా మహమ్మారికి ఇస్తున్న వైద్యాల విషయంలో ఉన్నవాడికి లేనివాడికి స్పష్టమైన తేడా, దోచుకునేవాడికి దోచుకోబడేవాడికి స్పష్టమైన తేడా మనం చూడవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మానవతా విలువల్ని ప్రోధి చేసేవారు, మానవతా విలువలకి తిరోధకాలు ఇచ్చేవాళ్ళు కూడా ఈ కాలంలోనే మనం చూస్తున్నాం. అంటే ఒకవైపు కొన్ని విచిత్రమైన వార్తలు వస్తున్నాయి మనకి. హ్యూమన్ వాల్యూస్ ఏమైపోతున్నాయి, మనం ఇప్పుడు దాకా కాపాడుకున్న హ్యూమన్ వాల్యూస్ ఏమవుతున్నాయి. ఎవరికో ఒక వ్యక్తి కరోనా వచ్చింది అని ఊళ్ళోకి రానివ్వకపోవడం, లేదా వచ్చిన అదేదో పెద్ద ప్రాణాంతకం అన్నట్టుగా ఊళ్ళోకి రానివ్వకపోవడం, వచ్చినా కూడా మనిషి చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు జరపడానికి కూడా దగ్గరికి రాకపోవడం, మనిషికి మధ్య దూరాన్ని కావాలని ఇలా పెంచుకుంటూ పోవడం అనేది కొంచెం మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం, మన హ్యూమన్ వాల్యూస్ అన్నీ ఏమైంది, వాల్యూ సిస్టమ్ అంతా ఏమైంది అనేది ఒకటి బాధాకరంగా అనిపిస్తుంది. అదే సందర్భంలో మానవతా విలువల్ని ప్రోధి చేస్తూ వ్యాధిగ్రస్తుల్ని హక్కున చేర్చుకుని దగ్గరికి తీసుకుని ఓదార్చి వారికి కావాల్సిన వైద్య సదుపాయాలన్నీ కల్పించి చేస్తున్నటువంటి అనేక మంది సంస్థలు, వ్యక్తులు కూడా మన ముందు కనపడుతూనే ఉన్నారు. ఈ రెండు విచిత్రమైనటువంటి స్థితిగానే ఉన్నాయి. ఎందుకంటున్నారంటే నేను ఇటీవల కాలంలో వలస కూలీల్ని ప్రభుత్వం అనాలోచితంగా చేసిన నిర్ణయాల వల్ల ఒక్కసారిగా వలస కూలీలు అన్ని ప్రాంతాలకి తరలి వెళ్ళటం, ఈ తరలి వెళ్ళే క్రమంలో వాళ్ళు పడుతున్న బాధ, సంక్షోభం, జీవన సంక్షోభం, గొప్ప జీవన సంక్షోభం. ఈ జీవన సంక్షోభాన్ని నుంచి వాళ్ళని గట్టెక్కించడానికి అనేక మంది మిత్రులు, సాహితీ మిత్రులు కూడా ఉన్నారు వాళ్ళల్లో. ముఖ్యంగా మా తెలుగు రాష్ట్రాల్లో అయితే అనేక మంది రచయితలు పనిగట్టుకుని మరి వాళ్ళని స్థానాలకు చేర్చడానికి గొప్ప మానవతా విలువలతో పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ రచయితలకి కథా వస్తువులు కావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ రచయితలు కొత్తగా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాల గురించి చర్చించి ఇవి తమ రచనలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో సభలు, సమావేశాలు నిర్వహించుకునే స్థితి లేదు. రచయితలకు ప్రాణాధారంగా సమాజం, ఆ సమాజంలో తిరగగలిగే స్థితి, స్వేచ్ఛగా తిరగగలిగే స్థితి లేదు. పుస్తకాలు లేవు, పుస్తక ప్రచురణలు లేవు, పుస్తక ఆవిష్కరణ సభలు లేవు, సభలు సమావేశాలు లేవు, చర్చలు లేవు. ఏం జరిగినా కేవలం ఒక యంత్రం ముందు, కంప్యూటర్ ముందు, ఇదిగో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి తప్ప అంతకుమించి ఇంకా ఆత్మీయమైనటువంటి కరస్పర్శ, ఆత్మీయమైనటువంటి పలకరింపులు దాదాపుగా మృగ్యమైపోయిన పరిస్థితుల్లోకి మనం వెళ్తున్నాం. ఈ పరిస్థితుల్లో తెలుగులో అయితే పత్రికలన్నీ ఆగిపోయినాయి. దాదాపు అన్ని పత్రికలు, దాదాపు కదా అసలు ఏ పత్రిక తెలుగులో పత్రికలు రావటం లేదు. సాహిత్య సృజన జరగటం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందా, లేదా దీని నుంచి బయటపడగలుగుతామా? ఒకటి, రచయిత ఎప్పుడూ నిరాశావాదానికి గురికాడు అనేది ఒక వాస్తవం. అదే సందర్భంలో సమాజం ఎప్పుడూ పురోగతికి వైపే వెళ్తుంది, నాగరికత వైపే ప్రయాణం చేస్తుంది, అత్యున్నతమైన దశకి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనేది కూడా ఒక వాస్తవం. ఈ రెండు వాస్తవాలని దగ్గర పెట్టి చూసుకున్నప్పుడు ఇప్పుడున్న వాతావరణం కొంచెం నిరాశమయంగా ఉన్నప్పటికీ మళ్ళీ మన
అద్భుతమైన ప్రపంచాన్ని, అద్భుతమైనటువంటి వాతావరణాన్ని మనం చూడగలుగుతాము. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో ఇంతకంటే భయంకరమైన విపత్తులు వచ్చినప్పుడు కూడా ఈ మానవాళి తట్టుకుని నిలబడగలిగింది. ఈ రచయితలు తట్టుకుని నిలబడ్డారు. కొంతమంది పోగొట్టుకున్నప్పటికీ తట్టుకుని నిలబడ్డాం. ఈ పరిస్థితుల్లో నిలబడగలుగుతామనే నమ్మకం నాకుంది. అయితే ఒక్కటి మాత్రమే అంటే ఈ ఉన్న స్థితిని అద్దం పడుతూ రచనలు రావాల్సిన అవసరం ఉంది. అది బహుశా ఇప్పటికే రచయితల లోపల అంతరంగంలో ఘర్షణ జరుగుతూ ఉండొచ్చు. ఈ అంతరంగ ఘర్షణ నుంచి రచనలు రావడానికి అవకాశం ఉంది. ఈ స్థితిని రికార్డు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇది భవిష్యత్ తరాలకి ఎప్పుడో స్పానిష్ ఫ్లూ వచ్చింది అనుకున్నాం. ఆ స్పానిష్ ఫ్లూ కాలంలో ఎన్ని రచనలు వచ్చినాయో, ఏమొచ్చినాయో, మానవాళి ఎలాంటి సంక్షోభానికి గురైందో మనకేమీ తెలియదు, పెద్దగా తెలియదు. లేకపోతే ఏదో ప్లేగ్ గురించి వచ్చింది. ప్లేగ్ వచ్చినప్పుడు ఏదో కొన్ని కథలు వచ్చినాయి. అది కూడా ఒక పెద్ద మహమ్మారిలాగా వచ్చినప్పుడు కొన్ని కథలు ఏదో కొంత వచ్చినాయి తప్ప పెద్దగా సాహిత్య సృజన దానికి సంబంధించి జరిగినట్టుగా నాకైతే తెలియదు. అలా కాకుండా ఇప్పుడున్న ఈ స్థితిని భవిష్యత్ తరాలకి తెలియజేయటం కోసమైనా సరే, అలాగే మనలో ఉన్న లోపాలని, గొప్పతనాన్ని రెండింటినీ బయటపెడుతూ రచయితలు రచనలు చేయాల్సిన అవసరం ఉంది. బహుశా ఈ కాలం మన శోధించుకోవడానికి, మన ఆలోచించుకోవడానికి ఈ కాలం ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. నాకైతే భవిష్యత్తు నిరాశగా అయితే లేదు. ఇప్పుడున్న స్థితిలో ఇంట్లోనే కూర్చుని మాట్లాడుకోవడం అనేది మాత్రం కొంచెం బాధాకరంగానే ఉన్నప్పటికీ మరొక 5-6 నెలల పాటు మ్యాక్సిమం ఉంటే మాకు సంవత్సరం పాటు ఈ పరిస్థితి కొనసాగవచ్చు. తర్వాత మళ్ళీ మన యథాస్థితికి రాగలుగుతాం. రచయితలు సమాజంలో హాయిగా తిరగగలుగుతారు, హాయిగా మీటింగ్లు పెట్టుకోగలుగుతారు, పుస్తకాలు వేసుకోగలుగుతాము, పత్రికలు బయటకు వస్తాయి. బహుశా ఇంతకంటే ఇనుమడించిన ఉత్సాహంతో మనందరం పనిచేస్తామనే నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. సెలవు. సామాజిక చరిత్రని రేఖామాత్రంగా పరిశీలించిన చాలా స్పష్టంగా తెలిసే విషయం, ప్రతి సమాజం కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైనటువంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ కనిపిస్తాం. అందువల్ల ఏ సమాజానికి సంక్షోభం కొత్త కాదు, ఏ సమాజానికి సంక్షోభం శాశ్వతం కాదు. సంక్షోభాలు వస్తూ ఉంటాయి, మనిషిని కదిలిస్తూ ఉంటాయి, మనిషి జీవితాన్ని బీభత్సం చేస్తూ ఉంటాయి. ఆ బీభత్సంలోంచి, ఆ కదలికలలోంచి మనిషి బయటపడి మళ్ళీ తన అస్తిత్వాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఇది చరిత్ర ఇప్పటికే రుజువు చేసినటువంటి విషయం. అయితే చరిత్రలో మొదటిసారిగా మొత్తం మానవజాతిని ఒకనొక సంక్షోభానికి, ఒకనొక వివరించలేనటువంటి, నిర్ధారించలేనటువంటి ఒక భయానికి, ఆందోళనకి గుర్తు చేస్తున్న సందర్భం ఈ కరోనా. ఇందా చెప్పుకున్నట్టుగా ప్రతి సామాజిక సందర్భంలో ఆయా సామాజిక అంశాలకు సంబంధించి ఏ అంశాలైతే వ్యక్తి జీవితాన్ని అతలాకుతలం చేస్తాయో ఆ అంశాలని సాహిత్య వ్యక్తీకరణలోకి తీసుకురావటం రచయితలు చేసేటువంటి అనివార్యమైన పని. ఈ కరోనా సందర్భంలో కూడా ఈ విషయం భిన్నంగా ఉంటుందని మనం చెప్పలేం. కరోనా అనేది మనం ఆశావాహంగా చూసినప్పుడు శాశ్వతంగా ఉండేటువంటి ఇది కాదు. ఈ సంక్షోభం నుంచి మనం బయటపడతాం, మళ్ళీ కొత్తగా జీవితాన్ని ఆరంభిస్తాం. అయితే ఆరంభించే క్రమంలో మన జీవిత విధానాల్లో మౌలిక మార్పులు అనివార్యంగా రాబోతున్నాయని తెలుస్తాం. ఇప్పుడు వర్తమానాన్ని పరిశీలించినట్టయితే చాలా బీభత్సమైనటువంటి వాతావరణం మనకి కనిపిస్తాం. పిట్టల్లా రాలిపోతున్న మనుషులు, బాధను వ్యక్తం చేసుకోవటానికి పక్క మనుషులు ఎవరూ లేకపోవటం, భరించలేనటువంటి ఏకాంతంలో ఈ కరోనాకి గురైనటువంటి వ్యక్తులు జీవించాల్సి రావటం, సరైనటువంటి వైద్య సదుపాయాలు అందకపోవటం, నిన్నటిదాకా భుజం మీద చేసి తిరిగిన వ్యక్తి ఇవాళ హఠాత్తుగా పరాయివాడు కావటం, మనకి దూరం కావటం, ఇదంతా కూడా రకమైనటువంటి యుద్ధ బీభత్సాన్ని తలపింపజేస్తూ ఉంది. ఈ బీభత్స వాతావరణంని చూసి ఇప్పటికే రచయితలు, కవులు, కళాకారులు స్పందించటం జరిగింది.
దానికి సంబంధించిన సాహిత్య ఉత్పాదన కూడా చాలా తీవ్రంగానే జరుగుతాం. ఒకవైపు భయం కల్పించే భయం కలిగించే జీవితం మన కళ్ళ ముందు తాండవం చేస్తూ ఉన్నప్పటికీ ఆశ కల్పించే సాహిత్యం సమాజంలో ఎప్పుడూ వస్తూ ఉంటుంది. వ్యక్తికి అది ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ ప్రయత్నం ఇప్పటికే కవులు చేశారు. ముఖ్యంగా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లాంటి మాధ్యమాల్లో విస్తృతంగా కవిత్వం రాస్తూ ఉన్నారు. కథలు కూడా రాయటం మొదలైంది. అంటే ఈ విషాదపూరితమైన వాతావరణాన్ని చాలా ఇమీడియట్గా సాహిత్యంలో పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనుషుల్లో ఒక రకమైనటువంటి ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక సంఘీభావ వాతావరణం క్రియేట్ చేయాల్సిన అవసరాన్ని గురించి కూడా వీళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. అయితే ఒక చారిత్రక సందర్భంలో నిలబడి ఆ చరిత్రని వెంటనే రికార్డు చేయటానికి, అది ముగిసిపోయిన తర్వాత దాని మీద సుదీర్ఘమైనటువంటి ఆలోచనలతో రికార్డు చేయటానికి మౌలిక వ్యత్యాసం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం రెండవ ప్రపంచ యుద్ధంలోనూ, అంతకుముందు మొదటి ప్రపంచ యుద్ధంలోనూ, నిర్దిష్టంగా చెప్పాలంటే మన దేశంలో ఎమర్జెన్సీ కాలంలో, నక్సలైట్ ఉద్యమాల నేపథ్యంలో వచ్చినటువంటి సాహిత్యాన్ని, ఆయా సందర్భాలకు సంబంధించి వచ్చినటువంటి సాహిత్యాన్ని పరిశీలించే చాలా స్పష్టంగానే ఈ సాహిత్యం, రెండు సాహిత్యాల మధ్య, అంటే ఇమ్మీడియట్గా సందర్భంలో ఉండి రాసిన సాహిత్యానికి, ఆ సందర్భం ముగిసిపోయిన తర్వాత రాసిన సాహిత్యానికి వ్యత్యాసం మనం గమనిస్తాం. ఇక్కడ ఈ నేపథ్యంలో కరోనా తర్వాత సాహిత్యం ఎలా ఉండబోతుంది అనేది మనకి నిర్దిష్టంగా మనం ఎదుర్కోవాల్సినటువంటి ప్రశ్న. అంటే రచయితలు ఎప్పుడు కూడా సమాజానికి, ప్రకృతికి మధ్య ఒక రకమైనటువంటి సమతౌల్యాన్ని, బ్యాలెన్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అచేతనంగానో చేతనంగానో ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ మనిషికి ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించినప్పుడు ఆధునికత పేరుతో మన ముందుకు వచ్చినటువంటి ఒకానొక తాత్విక సామాజిక ఉద్యమం మనిషి యొక్క లక్ష్యం అంతిమంగా ప్రకృతి మీద ఆధిపత్యాన్ని నెలకొల్పటం అనే ఒక స్పృహని విపరీతంగా పెంచేసింది. దానివల్ల మనిషి ప్రకృతిని ఒక వస్తువుగా చూసేటువంటి తత్వం మొదలైంది. అంటే ఒక వస్తువుని ఎలా అయితే మనం అవసరానికి వాడుకుని తర్వాత దాన్ని పక్కన పడేస్తాము, దాన్ని ఇగ్నోర్ చేస్తాము, అదే దృష్టి మనిషికి ప్రకృతి పట్ల కొనసాగుతూ వచ్చింది. దీన్ని ఆధునిక రచయితలు తెలిసి తెలియక చాలా బలంగా నమ్మి, ఆధునిక తత్వవేత్తల ప్రేరణతో ప్రకృతి మీద మనిషి ఆధిపత్యాన్ని నెలకొల్పటమే అంతిమ లక్ష్యం సమాజాలకి, మనుషులకి అనే స్పృహని పెంచుకుంటూ వచ్చారు. ఇది ఈ మధ్యకాలంలో విపరీతమైనటువంటి పర్యవసానాలకి దారితీసింది. తనని పరిగణలోకి తీసుకొని ప్రకృతి మనిషిని కూడా విస్మరించింది. కొంత సెంటిమెంటల్గా చెప్తే ప్రకృతి ఒక రకమైనటువంటి ప్రతీకారం తెచ్చుకుంటాం. ప్రతీకారం అనే మాట మనిషికి సంబంధించినప్పటికీ మనం మానవ పరిభాషలో చెప్పుకున్నప్పుడు అలా చెప్పాల్సి వస్తుంది. నిజానికి ఇటువంటి అమానవీయమైనటువంటి లక్షణం లేకపోతే దారుణమైనటువంటి దృష్టి ప్రకృతికి మనం ఆపాదించలేము. కానీ అలా చెప్పటం అనేది మన విషయాన్ని కొంత వివరంగా తెలుసుకోవటానికి అవసరమవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో
రూపొందబోయే సాహిత్యం ఎలా ఉండబోతుంది అనేది మనకి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకటి, సాహిత్య వస్తువులు మౌలికంగా మార్పు గురి కాబోతాం. మనుషులు మిగతా వాళ్ళని చూసే దృష్టిలో కూడా మార్పులు రాబోతాం. ఒంటరితనం, అల్టిమేట్గా మనిషి తాను ఒంటరి అనే ఒక అస్తిత్వవాద ఆలోచన ఛాయ బలపడబోతాం. సమూహంలో ఉన్నప్పటికీ ఇప్పటికే మనుషులు చాలామంది ఒంటరిగా జీవిస్తూ ఉన్నారు. ఈ కరోనా సందర్భం మనుషుల యొక్క ఈ అంతిమ ఒంటరితనాన్ని బలంగా నొక్కి చెప్పింది. కాబట్టి ఈ ఒంటరితనపు భయం, ఆందోళన అనేది, భద్రతారాహిత్య స్థితి అనేది సాహిత్య వస్తువు కాబోతుంది అనిపిస్తాం. అలాగే మానవ సంబంధాల్లో మౌలిక మార్పులు చేసుకోబోతాం. అంటే నిన్నటిలాగా ఇక ముందు మనుషులు ఉంటారని, వాళ్ళ మధ్య సంబంధాలు ఇదే స్థాయిలో ఉంటాయని మనం చెప్పలేం. 2 ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్కి పాసిబిలిటీ ఉంది. ఒకటి, మరింత గాఢంగా సంబంధాలను పెంచుకొని కలిసి జీవించటం, ఒక రకమైనటువంటి సంఘీభావ వాతావరణాన్ని ఏర్పరచుకునే వైపుగా ఆలోచన చేయటానికి ఒక ఆస్కారం ఉంది. ఈ మధ్య ఐరోపా ఆలోచనలో ఒక కొత్త భావన మనకు కనిపిస్తుంది. యుటోపియా, ఆదర్శ రాజ్య భావనలాగా ఇకోటోపియా అంటే ప్రాకృతిక ప్రాతిపదికగా జీవితాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని, అటువంటి అవకాశాన్ని కల్పించే సమాజాన్ని నెలకొల్పే లక్ష్యంతో కొత్త మేనిఫెస్టోలు రావటం కూడా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని స్థూలంగా ఇకోటోపియా అంటున్నారు. ఈ ఇకోటోపియా అనేది ఎలా అయితే సోషలిజం, మార్క్సిజం, కమ్యూనిజం లాంటి ఆలోచన ధారలు మనుషుల్ని ప్రభావితం చేశాయో, కొత్తగా ఈ ఇకోటోపియా అనేది కూడా బలపడి మనుషులు మరింత సాన్నిహిత్యంతో ప్రకృతికి తమకి మధ్య వైరుధ్యం లేకుండా జీవించటానికి, ప్రకృతితో కలిసి సహజీవనం చేయటానికి అవకాశం కల్పించే ఆలోచన సాహిత్యాన్ని ప్రేరేపించవచ్చు. దానికంటే ముఖ్యంగా ఇవాళ మనం నైతిక సంక్షోభాన్ని చూస్తాం. ఇంగ్లీష్లో మోరల్స్ అండ్ ఎథిక్స్ అంటారు. మోరల్స్ అనేవి సమాజం వ్యక్తి మీద విధించేటువంటివి. ఎథిక్స్ అనేవి వ్యక్తికి తనకు తనుగా రూపొందించుకునేవి. కాబట్టి ఏ సామాజిక నియంత్రణలు వ్యక్తిని అంతిమంగా కట్టడి చేయలేవని రుజువైంది. ఈ సందర్భంలో నైతికతకి, వ్యక్తి తనకి తానుగా రూపొందించుకోవాల్సిన నైతికతకి ప్రాధాన్యత పెరిగింది. దాన్నే ఎథిక్స్ అంటున్నాం. కాబట్టి ఈ అనుభవాలు వ్యక్తి బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రకృతికే కాదు, తోటి మనుషుల పట్ల కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. అదర్ అనే భావనని మనం గౌరవించాలి. మానవత్వం అనేది అదర్ పట్ల మరింతగా వినుమడించాలి. ఈ తరహా ఆలోచన మనిషి యొక్క అస్తిత్వంకి గురైనటువంటి సంక్షోభం నుంచి అనివార్యంగా రూపొందుతుందని అనిపిస్తుంది. కాబట్టి తోటి మనిషి పట్ల, ప్రకృతి పట్ల మనిషి బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేసే కథలు, కవిత్వం, నవలలు రావచ్చు. ఇంకా ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లాంటివి ఈ మాధ్యమాలు సాహిత్యానికి కనీసం సూక్ష్మ రూపంలో మరింత శక్తివంతంగా ఉపయోగపడబోతున్నాయనిపిస్తుంది. అంటే స్పేస్కి సంబంధించిన ప్రాబ్లం ఒకటి మనకి రచయితలకి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇది క్రమంగా మనం అధిగమించటం ఈ ప్లాట్ఫామ్స్లో సాధ్యమవుతూ ఉంది. దీని ఫలితంగా ఈ మాధ్యమాల్లో ఒక కొత్త తరహా సాహిత్యం వచ్చే అవకాశం కూడా ఉంది. మళ్ళీ ఈ సాహిత్యానికి ప్రాతిపదిక వ్యక్తి యొక్క ఒంటరితనం, మానవ సంబంధాలు, ఆత్మిక సంక్షోభాలు,
నైతిక సంక్షోభాలు, ప్రాకృతిక సంక్షోభాలు సంభవించినప్పుడు మనుషుల మధ్య ఉండాల్సిన సంఘీభావాన్ని మొదలైన వాటిని గురించి నొక్కి చెప్పే సాహిత్యం అనివార్యంగా వస్తుందని నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే సాహిత్యం తన వస్తు రూపాన్ని మార్చుకుని ఒక కొత్త పద్ధతిలో ముందుకు వస్తుందో, దీన్ని విశ్లేషించే పరికరాలు కూడా మారబోతున్నాయి అని అనిపిస్తాం. ఇప్పటిదాకా మన సాహిత్య విశ్లేషణ పద్ధతులన్నీ రెండు రకాలుగా జరిగాయి. ఒకటి, సాహిత్యాన్ని చదివి మళ్ళీ అదే సాహిత్యాన్ని సరళ భాషలో చెప్పటం ఒకటైతే, సాహిత్యాన్ని విశ్లేషించడానికి ఒక నిర్దిష్టమైనటువంటి పరికరాల్ని, సైద్ధాంతిక కోణాల్ని వర్తింపజేసి విశ్లేషించే పద్ధతి ఒకటి. ఈ రెండో పద్ధతి ఎప్పుడైనా సాహిత్యాన్ని లోతుగా విశ్లేషించడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఆ తరహాలో చూసినప్పుడు ఇక ముందు రూపొందబోయే సాహిత్యం ఇంతకు ముందులాగా ఏ మార్క్సిజాన్నో, కమ్యూనిజాన్నో, లేకపోతే మనోవైజ్ఞానిక సిద్ధాంతాన్నో మాత్రమే తీసుకొని సాహిత్యాన్ని విశ్లేషించే ప్రయత్నం మాత్రమే చేయకుండా, కొత్తగా వచ్చేటువంటి ఆలోచన ధారలు, ప్రకృతికి మనిషికి మధ్య ఒక రకమైన బ్యాలెన్స్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నటువంటి, ప్రతిపాదనలు చేస్తున్నటువంటి సైద్ధాంతిక సూత్రాలు సాహిత్య విమర్శను కూడా నిర్దేశించవచ్చు. తద్వారా మనిషికి ప్రకృతికి మధ్య అనివార్యంగా ఉండాల్సినటువంటి సంబంధం, బాధ్యతాయుతమైన సంబంధాన్ని ఈ సాహిత్యం నొక్కి చెప్తాం. నిజానికి మనిషికి ప్రకృతికి మధ్య ఈ బాధ్యతాయుత సంబంధమే ఉండాలి. బాధ్యత అతిక్రమించినప్పుడు పర్యవసానాలు అనివార్యంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఎదుర్కొన్నటువంటి ఈ కరోనా లాంటివి ఈ మనుషుల యొక్క బాధ్యతారహిత ప్రవర్తనకి సంకేతాలుగా నాకు అనిపిస్తాం. చాలా కాలం క్రితం జీన్ బాద్రిలాత్ అనే ఫ్రెంచ్ తాత్వికుడు ఎయిడ్స్ మహమ్మారి ప్రబలిన సందర్భంలో ఎయిడ్స్ ఈజ్ అ వెంజెన్స్ ఆఫ్ నేచర్ ఆన్ హ్యుమానిటీ అన్నాడు. దాని యొక్క అర్థం కొంత సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ అటువంటిదేదో ఇవాళ ప్రకృతి మళ్ళీ మనిషికి గుణపాఠం చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసిందేమో, దాని ఫలితమే ఈ కరోనానేమో అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది శాశ్వతం కాదు. ఈ సంక్షోభాలు ఇందాక ముందే చెప్పుకున్నట్టుగా మనుషులకి, సమాజాలకి కొత్త కాదు. వీటి నుంచి మనుషులు బయటపడతారు. మళ్ళీ నార్మల్ జీవితం సమాజంలో నెలకొల్పబడుతుంది. ఆ నార్మల్ జీవితంలో నుంచి తమ అసాధారణ జీవితాన్ని, ఈ కరోనా కాలంలో గడిపినటువంటి అసాధారణ జీవితాన్ని ప్రాతిపదిక చేసుకొని దాన్ని విశ్లేషించే ప్రయత్నాలు జరుగుతాయి. అది సాహిత్యంలో ముమ్మరంగా జరుగుతాయి. కాబట్టి సాహిత్యం ఒక వినూత్న తీరులో మన ముందుకి రాబోతుందని తెలుస్తూ ఉంది. నమస్కారం. నేను ప్రొఫెసర్ తిరుపతిరావు, ద్రావిడ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్లో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. సాహిత్య విమర్శ, తత్వశాస్త్రం నాకు ఇష్టమైనటువంటి రంగాలు. నమస్తే ఉంటాను. కరోనా అనంతరం తెలుగు సాహిత్యానికి ఏం జరగనుంది అని చర్చించబోయే ముందు అసలు కరోనా వల్ల సాహిత్యానికి ఏం జరిగింది అని ముందు ప్రస్తావించుకుంటే, అక్కడి నుంచి కరోనా అనంతరం సాహిత్యం ఎలా ఉండబోతుంది అని చర్చించడం సులభమవుతుంది. మొట్టమొదలు వేసుకోవాల్సిన ప్రశ్న, కరోనా వల్ల, కోవిడ్ వల్ల, లాక్డౌన్ వల్ల తెలుగులో సాహిత్య సృజన, సాహిత్య పఠనం ఆగిపోయాయా, తగ్గిపోయాయా? ఈ ప్రశ్నకు జవాబు ఎంతమాత్రము తగ్గలేదు సరిగదా. సాహిత్య పఠనము, సాహిత్య సృజన స్పష్టంగా పెరిగాయని, విస్తరించాయని ఎన్నో ఆధారాలు కనబడుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం, పత్రికల
ప్రచురణ తగ్గిపోయింది, పత్రికల పంపిణీ తగ్గిపోయింది. అయినప్పటికీ వెలువడుతున్న పత్రికలలోనే విస్తృతంగా కరోనా పట్ల రచయితల, కవుల, సాహిత్యకారుల స్పందనలు వెలువడ్డాయి. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే, గత 45 సంవత్సరాలుగా తెలుగులో నడుస్తూ అగ్రశ్రేణి దినపత్రికగా, మొదటి స్థానంలో ఉన్న దినపత్రికగా ఉన్న ఈనాడు సాహిత్య పేజీలు లేవు. ఎన్నడూ సాహిత్యానికి అవకాశం ఇవ్వలేదు. ఆదివారం అనుబంధంలో కథ మినహా ఇంకెక్కడా సాహిత్య వాసన లేదు. అటువంటి పత్రిక కరోనా సందర్భంలో ప్రతిరోజు కరోనా గురించి ఒక కవిత ప్రచురించడం ప్రారంభించింది. కవిత్వానికి బహుమతులు ఇవ్వడం, కరోనా మీద కవిత్వానికి బహుమతులు ఇవ్వడం ప్రారంభించింది. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. అనేక పత్రికలలో కరోనా మీద విస్తృతంగా కవిత్వం వచ్చింది, పాటలు వచ్చాయి. పత్రికల్లో కాకుండా విడిగా సోషల్ మీడియాలో తమంతట తాము రికార్డు చేసి వీడియోలు, ఆడియోలు, పాటలు అనేక మంది పెట్టారు. కరోనా మీద కనీసం నాకు తెలిసి ఈ 4 నెలల్లో 10-15 కథలు వచ్చాయి. వ్యాసాలైతే చెప్పడానికి వీల్లేదు. అంటే కరోనా ఇతరేతరంగా ఎన్ని అవకాశాలను కొల్లగొట్టిందో, ఎన్ని పనులు జరగకుండా చేసిందో, కానీ సాహిత్య సృజనను, సాహిత్య పఠనాన్ని మాత్రం ఆపలేకపోయింది. ఈ వాస్తవాన్ని గుర్తిస్తే కరోనా అనంతరం సాహిత్యం ఎలా ఉండబోతుంది అని అర్థమవుతుంది. కరోనా ముఖ్యంగా ఈ 4 నెలల, ఒక 3 నెలల లాక్డౌన్ ముగిసినప్పటికీ లాక్డౌన్ పరిస్థితులే కొనసాగుతూ ఉండడం, వీటి వల్ల ప్రతి మనిషి, ముఖ్యంగా సాహిత్యకారులు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. సభలు లేవు, సమావేశాలు లేవు, మిత్రులను కలుసుకోవడం లేదు, కుటుంబానికే పరిమితం కావాలి, లేదా ఇంకా పరిమితమైన ఒంటరి గదిలో ఉండాలి. ఈ ఒంటరితనం వ్యాపిస్తూ ఉన్నది, నిరాశ వ్యాపిస్తూ ఉన్నది, అనిశ్చితి వ్యాపిస్తూ ఉన్నది. బహుశా తెలుగు సాహిత్యము, తెలుగు సమాజము ఇటువంటి ఒక స్థితిని ఎప్పుడు అనుభవించలేదు. తెలుగు సమాజానికి ఎప్పుడో 2వ ప్రపంచ యుద్ధంలో విశాఖపట్నం హార్బర్ మీద ఒక బాంబు దాడి జరగబోతుంది అనే ప్రమాదం తప్ప యుద్ధాన్ని ఎప్పుడూ చూడలేదు, ఒంటరితనాన్ని ఎప్పుడూ చూడలేదు, అనిశ్చితిని ఎప్పుడూ చూడలేదు, రేపటికి ఉంటామా లేదా అనే స్థితిని ఎప్పుడూ చూడలేదు. ఇవన్నీ కొత్త అనుభవాలు. ఈ కొత్త అనుభవాలు తప్పనిసరిగా సాహిత్యంలో ప్రతిఫలిస్తాయి, సాహిత్యంలోకి ప్రవహిస్తాయి. ఎందువలనంటే ఈ కరోనా పరిస్థితి మనుషులందరిలోనూ, ప్రత్యేకించి బుద్ధిజీవులలో, సృజనాత్మక జీవులలో, సాహిత్యకారులలో అనేక కొత్త ఆలోచనలు రేకెత్తించాయి. సంఘ జీవితం పట్ల ఆలోచన పెరిగింది. మనిషికి సమాజానికి, వ్యక్తికి సమాజానికి మధ్య సంబంధం ఏమిటి? సంఘజీవి కాకుండా మనిషి ఉండగలడా? సంఘజీవి కాకుండా మనిషిలో సృజనాత్మక శక్తికి అవకాశం ఉందా? కొత్త విచికిత్స ప్రారంభమైంది. అది మాత్రమే కాదు, అనేక అంశాలు చర్చలోకి వచ్చాయి, అనేక అంశాలు మానవ అనుభవంలోకి వచ్చాయి, సాహిత్యకారుల అనుభవంలోకి వచ్చాయి. ప్రజా జీవితం గురించి పాలకుల శ్రద్ధ, అశ్రద్ధ చర్చకు వచ్చాయి. ప్రజా జీవితం ఇంత అల్లకల్లోలం అయిపోతూ ఉంటే పాలకులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు చర్చకు వచ్చింది. అసలు మానవ జీవిత సార్థకత ఏమిటి? మనిషి జీవితం ఇంత బుద్భుతప్రాయమా? ఇంత నిన్నటిదాకా మనతో కలిసి ఉన్న మనిషి హఠాత్తుగా కోవిడ్ బారిన పడి మరణం సంభవిస్తే అసలు మానవ జీవిత సార్థకత ఏమిటి అనే ఆలోచనలు, అనే విచికిత్స ప్రారంభమైంది. 3-4 నెలలు దాదాపు ప్రతి ఒక్కరూ ఒక బందీ జీవితం అనుభవించారు, ఒక ఖైదు జీవితం, ఒక చెరసాల జీవితం అనుభవించారు. ఇవి మాత్రమే కాదు, అనేక ఆర్థిక కార్యక్రమాలు కుంటుపడి ఆర్థిక జీవనం స్తంభించిపోయింది, అల్లకల్లోలమైపోయింది. ఈ అతలాకుతలమైన
ఆర్థిక స్థితిలో చాలామందికి సగం జీతాలు, ఉద్యోగాలు పోవడం, ఇటువంటి స్థితిలో ఈ ఆర్థిక కల్లోలాల నుంచి అధిగమించడం ఎట్లా, గట్టెక్కడం ఎట్లా అనే ఆలోచనలు కూడా వచ్చాయి. ఇవి మాత్రమే కాదు, పత్రికలు రాస్తూ ఉన్నాయి, కలిసిన మనుషులు లేదా సోషల్ మీడియాలో చెప్తూ ఉన్నారు. సామాజిక సమస్యలు పెరిగిపోయాయి, కౌటుంబిక సమస్యలు పెరిగిపోయాయి. నిరంతరము ఒకే గదిలో కట్టుబడి ఉండడం వల్ల కొన్ని చోట్ల మానవ సంబంధాలు మెరుగుపడ్డాయి, కొన్ని చోట్ల మానవ సంబంధాలు దిగజారాయి. అంటే కరోనా మొత్తంగానే మానవ ఆలోచనలకు కొత్త చూపునిచ్చింది, కొత్త అవకాశాలు ఇచ్చింది, కొత్త పరిమితులు కల్పించింది. ఇది తప్పనిసరిగా మానవానుభూతులలో మార్పుకు దారితీసింది. మానవానుభూతులలో మార్పు కవిత్వంలోకి ప్రవహిస్తుంది, కవిత్వంలో వ్యక్తమవుతుంది, కవిత్వంలో బహుశా లోతు పెరుగుతుంది. కవిత్వంలో ఇంతవరకు నిశ్చల నిశ్చితాల మీద ఆధారపడి రాసిన చాలామంది నిశ్చల నిశ్చితాలు లేవు. ఒక విచికిత్స, ఒక తాత్వికత. బహుశా నా ఉద్దేశంలో తెలుగు కవిత్వం కొత్త తాత్వికతను సంతరించుకుంటుంది, కొత్త విచికిత్సను, కొత్త అనుభూతిని, కొత్త సాంద్రతను, కొత్త వైశాల్యాన్ని, కొత్త లోతును సంతరించుకుంటుంది. కనుక కరోనా మానవ జీవితానికి చాలా నష్టం చేసిన మాట నిజమే, కానీ తెలుగు సాహిత్యానికి మేలు చేస్తుంది అని, కవిత్వం విషయంలో మేలు చేస్తుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. అది మాత్రమే కాదు, కాల్పనిక సాహిత్యం విషయంలోకి వస్తే కథ, నవల, నాటకం. కథ ఇప్పటికే వచ్చి ఉన్నది, నవల లాంటిది, కథ లాంటిది, నాటకం లాంటిది. మానవ జీవిత సంఘర్షణ, మానవ జీవిత విచికిత్సను, మానవ జీవితంలోని ఎగుడు దిగుళ్లను, నిరాశను, ఆశను కలగలిపిన ఒక మానవ సంబంధాల సమాహారాన్ని, కొత్త సన్నివేశాలను, కొత్త పాత్ర చిత్రణలను అవకాశమిచ్చే ఒక అద్భుత అపూర్వ సందర్భం కరోనా. కనుక కరోనానంతర కాల్పనిక సాహిత్యం కరోనాకు ముందరి కాల్పనిక సాహిత్యం కన్నా భిన్నమైన, ఉన్నతీకరించబడిన, లోతైన, విశాలమైన రంగస్థలంలోకి ప్రవేశిస్తుంది అని నాకు అనిపిస్తుంది. కనుక తెలుగు సాహిత్యానికి కరోనా వల్ల నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా అని చర్చించినప్పుడు మనుషులకు చాలా నష్టం జరిగింది, జరుగుతున్నది. కానీ తెలుగు సాహిత్యానికి కవిత్వపు సాంద్రత పెరగవచ్చు, తాత్వికత పెరగవచ్చు. కథ, నవల, నాటకం వంటి కాల్పనిక కళారూపాల, సాహిత్య రూపాల, ప్రక్రియల వైశాల్యము, లోతు పెరగవచ్చు. వ్యాస ప్రక్రియ ఇప్పటికే కరోనా విశ్లేషణల్లో, కరోనా వివరణల్లో చాలా అద్భుతమైన ప్రగతిని సాధించింది. కరోనానంతరం బహుశా ఈ అనుభవాన్నంతా నెమరు వేసుకుంటూ, ఈ అనుభవాన్నంతా సమీక్షిస్తూ తప్పనిసరిగా వ్యాస ప్రక్రియలో కూడా కొత్త వెలుగులు విరజిమ్ముతాయి అని అనిపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే తెలుగు సాహిత్యం, కరోనానంతర తెలుగు సాహిత్యం తప్పనిసరిగా ఉజ్వలంగా ఉండబోతుంది. కరోనా అనేది ఒక విషాదకరమైన అనుభవమే అయినప్పటికీ, ఒక భయానక అనుభవమే అయినప్పటికీ, ఒక ఆఘాతంలాగా తెలుగు సమాజాన్ని, బహుశా భారత సమాజాన్ని, ప్రపంచ సమాజాన్ని అది చుట్టుముట్టినప్పటికీ సాహిత్యం వరకే వస్తే, సాహిత్య ప్రతిఫలనం వరకే, సాహిత్య ప్రతిస్పందన వరకే వస్తే ఈ అనుభవం నిజానికి రెండో ప్రపంచ యుద్ధంలో గొప్ప గొప్ప కథకులు, నవలాకారులు యుద్ధంలో పాల్గొన్నారు, సైనికులుగా ఉన్నారు. ఆ తర్వాత యుద్ధ అనుభవాలను సాహిత్యంలోకి తీసుకొచ్చారు. సినిమా యుద్ధ అనుభవాల వల్ల అద్భుతమైన సినిమా వచ్చింది. ఇవాళ కరోనా కూడా అటువంటి ఒక యుద్ధ సందర్భం. ఈ యుద్ధ సందర్భం తప్పనిసరిగా ఉజ్వలమైన సాహిత్యానికి దారి తీస్తుందనే సూచనలు
ఇప్పటికే ఉన్నాయి. All the four eminent writers from Telugu have presented the scenario of literature during the corona and the pandemic situation, and they have very well presented the situation in Telugu literature, and I profusely thank all the four eminent writers on behalf of Sahitya Academy.